జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అవాకులు చవాకులు పేలుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటికి ఆయన సమాధానం కూడా చెప్పడు. ఎందుకంటే ఆయనకి ఇటువంటి వృత్తుల మీద వాళ్ళని కాపాడాలనే ఇది ఉండబట్టే 10 షిప్పింగ్ హార్బర్లు ఎట్ ఏ టైం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్నాయి. వాటిని ఎంత త్వరితగతిన వీలైతే అంత త్వరితగతిన సమగ్రంగా ఏదో ఫిష్ అక్కడికి వెళ్ళి బోట్లు ఆపుకోవటం కాదు, బోట్లు ఆపుకోవటంతో పాటు వీళ్ళకి రెస్ట్ ప్లేసెస్, తర్వాత సైక్లోన్ వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి కూడా కొన్ని టీమ్స్ కూడా ఎక్కడికక్కడ సిద్ధం చేస్తున్నారు. అంటే సాంకేతికంగా కూడా వాళ్ళని ఇబ్బందులు లేకుండా చూసే పరిస్థితి చూస్తున్నారు. తర్వాత అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, మార్కెటింగ్ ఫెసిలిటీస్, అంటే వీళ్ళు మధ్యవర్తుల చేతిలో బలవ్వకుండా కాంపిటేటివ్ గా బిడ్డింగ్ జరిగి వాళ్ళకి మంచి ధరలు వచ్చేలాగా కూడా చూస్తున్నారు. ఒకవేళ ఇక్కడ దొరకకపోతే వెంటనే వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుని ఎక్కడ మంచి రేట్ ఉంటే అక్కడ పంపించడానికి కూడా ఫిషరీస్ కార్పొరేషన్ లో కూడా మార్కెటింగ్ వింగ్ ని స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికప్పుడు వీళ్ళకి అడ్వైజ్ చేస్తారు, పలానా ఫిష్ ఇది ఏ సెంటర్ లో ఎట్లా ఉందనేది. ఆ లాజిస్టిక్స్ కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు అక్కడ పంపడానికి. అదే అనమాట. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆయన సొంత మనుషులను పెట్టి క్లాప్స్ కొట్టించుకున్నందువల్ల మత్స్యకారులు ఆయన వల్ల పడతారనేది, వాళ్లే వలేసి చేపలు పట్టగలిగిన వాళ్ళు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచన ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ ఆలోచన వలలతో పట్టేయగలరు.